విధంగా ఈ అక్రమంగా కిరాణా దుకాణాలలో గాని, గ్రామాలలో వీళ్ళు అమ్ముతా ఉన్నారు. వాటిపై కూడా కేసులు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పోలీసులు గాని, వీళ్ళు యంత్రాంగము సూచి చూడనట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. పత్రికలలో కూడా వీళ్ళు మామూలు తీసుకుంటున్నారు ఎక్సైజ్ అధికారులు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వ సిఐ గాని, ఎస్ఐ గాని మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వం ఖండిస్తలేరు పేపర్ ముఖంగా? పత్రికా విలేకరు ఏది ప్రజలకు వీళ్ళు కూడా సమాధానం చెప్తలేరు అధికారులు. అది పబ్లిక్‌లో ఏమైపోతున్నదంటే, ఈ పోలీసులు అంటే వీళ్ళు లంచం తీసుకుంటారు. వీళ్ళు చూసి చూడనట్టు ఫిర్యాదు చేసినా వీళ్ళేం పట్టించుకోరు అన్నట్టు వెళ్ళిపోయింది. ఇది కూడా అధికారులు చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఒరిగిందేం లేదు. ఈ తాగి తాగి చచ్చిపోయి, ఈ భర్తలు చనిపోయి, ఆడబిడ్డలకు మరియు కుటుంబాలు రోడ్డు మీద పడి, భూములు అమ్ముకొని ఆరోగ్యాలు ఖరాబై, లివర్ ఖరాబై అయితే జరుగుతా ఉన్నది. దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. జిల్లా సబ్ కలెక్టర్ గాని, మరియు జిల్లా కలెక్టర్ గారు గాని, ఈ ప్రత్యేకంగా నారాయణఖేడ్ మీద దృష్టి పెట్టి, ఈ యొక్క మద్య నిషేధాన్ని మేము పూర్తిగా నిషేధించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టాలు కూడా మార్చాలి కొన్ని. ఈ మద్యపాన చట్టము అనేక లోపాలు ఉన్నాయి దాంట్లో. ఇష్టారీతిగా ఇష్టం ఉన్నట్టు లాటరీ ద్వారా ప్రభుత్వానికి ఇక డబ్బులు వస్తున్నాయి కదా, ప్రజల జీవితాలు ఎటన్నా పోని మేము లిక్కర్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతామంటే కుదరది. రాబోయే రోజులలో ఆడోళ్లతోని ఈ వైన్ షాపుల మీద యుద్ధాన్ని కూడా, మహిళలతోని మేము యుద్ధాన్ని ప్రకటించే లాగా తెచ్చుకోవద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.